తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఫుల్ ఆక్యుపై కనిపిస్తోంది. ఫ్రీ జర్నీ మహిళలు చక్కగా వాడుకుంటున్నారు. రాబోయే ఫెస్టివల్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని సర్వీసులను కూడా పెంచుతున్నామని అన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. కొత్త బస్సులను సైతం కొంటామని చెబుతున్నారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు 6 గ్యారెంటీ స్కీములు అమలు చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీ స్కీములకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 గ్యారెంటీ స్కీములు అమలు చేశారు. అందులో ముఖ్యంగా మహాలక్ష్మి పథకం సంబంధించి ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు, అమలు చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది సార్? ముఖ్యంగా స్పందన ఎలా ఉంది? చాలా మంచి స్పందన ఉంది, చాలా అనూహ్య స్పందన ఉంది. ఎందుకంటే ఇది ఒక విప్లవాత్మక చర్య, ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ఇది. సో చాలా బాగుంది. అంతకుముందు ఆల్మోస్ట్ 40% ఉన్న మన లేడీస్ ప్రయాణము ఆల్మోస్ట్ ఇప్పుడు 80% దాకా వెళ్ళడం జరిగింది. 60 to 80% చాలా చోట్ల కూడా బాగా ప్రయాణం చేయడం జరుగుతుంది. అంతకుముందు ఓన్లీ 69% ఉండింది. ఓవరాల్ చూస్తే ఇప్పుడు దాదాపు 88% దాకా వెళ్ళడం జరిగింది. చాలా బాగా ఉంది. సో మనం కూడా మన కండక్టర్స్ కూడా చాలా అందరి రష్ ఉన్న ఓపికతోని వాళ్ళందరూ కూడా డీల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు ఎవరెవరు మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు మనము ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొని ప్రయాణం చేయాలని చెప్పి కోరుతున్నాను. అది ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మీ యొక్క రేషన్ కార్డు కావచ్చు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డుని యూజ్ చేసుకొని ప్రయాణం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే కొంత సమస్యలు తెలియెత్తుతున్నావు. ముఖ్యంగా కొంతమంది జెరాక్స్ తీసుకోవడము, కొంతమంది కలర్ జెరాక్స్ అంటున్నారు, బ్లాక్ అండ్ వైట్ పాత ఆధార్ కార్డు తీసుకోవడం, కొంతమంది ఫోన్లు పెడుతున్నారు. అది ఒరిజినల్ డూప్లికేట్ అనేది మనం చూడడానికి అంత టైం లేదు కండక్టర్ దగ్గర. సో ప్రజలు అర్థం చేసుకొని ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలు అందరూ కూడా ఒరిజినల్ ఐడి కార్డుతో ప్రయాణం చేయాలని చెప్పి నేను మీ ద్వారా అందరికీ కోరుతున్నాను. అంటే ఏంటి సార్, ఒకవేళ ఒరిజినల్ ఐడి కార్డ్ అంటే ఆంధ్రప్రదేశ్కు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఐడి కార్డ్స్ ఉంటాయి, అవి అంటే ఎట్లా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఎలా గుర్తిస్తారు? ఆ కార్డు చూపించకపోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఏంటి? లేదు, మనం ఇది తెలంగాణ సంబంధించిన వాళ్ళకే ఇది ఉంది, వేరే వాళ్ళ రాష్ట్ర సంబంధించిన వాళ్ళు కాదు. సో అందుకు మనం ఐడెంటిఫై చేయడానికి ఇది ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డు చూపించకపోతే వాళ్ళ పైన మనము టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు లేదంటే ఇమీడియట్లీ వాళ్ళు స్వచ్ఛందంగా టికెట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే మనము చెకింగ్ చేసినప్పుడు దొరికితే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, మన కండక్టర్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వినియోగించుకుంటుంటున్నారు కదా, అంటే రెగ్యులర్గా ఇంతకుముందు ఎలా సర్వీసులు ఉన్నాయి అలానే ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఏమైనా పెంచారా సార్? సార్ లేదు, అలాంటివి ఉంది. సర్వీసెస్ కూడా మనము కొంచెం రీషెడ్యూల్ చేసి ఎక్కడెక్కడ అవసరం ఉంది చూసి మనము బస్సెస్ కూడా మనం నడపడం జరుగుతుంది. ఇంకా వచ్చే రోజు కూడా కొత్త బస్సెస్ కూడా రాబోతున్నాం. ఈ వచ్చే రోజే మనకు ఇంకా ఒక 50 బస్సెస్ జాయిన్ అవుతున్నాం. మనకు దాదాపు మార్చ్ ఏప్రిల్ దాకా 2050 బస్సెస్ మన ఫ్లీట్కి యాడ్ కావడం జరుగుతుంది. దాంట్లో 1000 బస్సెస్ నాన్ ఏసీ ఎలక్ట్రికల్ బస్సెస్, రూరల్ ఏరియాకి 500, సిటీకి 500 ఏసీ ఎలక్ట్రికల్ బస్సెస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా డీజిల్ బస్సెస్ 1050 బస్సెస్, దాంట్లో కూడా 500 పల్లె వెలుగు, 400 ఎక్స్ప్రెస్ బస్సెస్ యాడ్ కావడం జరుగుతుంది. ప్రైవేట్ హైర్ బస్సెస్ కూడా మనము టెండర్కి పిలవడం జరుగుతుంది. మనము అవసరమైతే ఇంకా బస్సెస్ ఇది ఒక ప్యాటర్న్ డెవలప్ అయిన తర్వాత బ్యాంకర్స్తో కూడా మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి కూడా వాళ్ళ దగ్గర కూడా ఫైనాన్స్ తీసుకుని అవసరమైతే ఇంకా బస్సు పెంచేసి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యాజమాన్యము ఈ ఒక సర్వీస్ ఇవ్వాలని చెప్పి కట్టుబడి ఉంది. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ సీజన్కి సంబంధించి ఎక్కువ మొత్తంలో మహిళలు కూడా ఊరు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? అంటే అదే ఆల్రెడీ మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. సంక్రాంతి మనకు మెయిన్ ఒక ఛాలెంజ్. సో దానిపైన కూడా ఒక హిస్టరీని డాటాను చూసి దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇంకా మనము 3rd వీక్లో ఉన్నాను. ఫస్ట్ వీక్లో ప్లాన్ మనం ఒకసారి ట్రావెల్ ప్యాటర్న్ స్టడీ చేసి ప్లాన్ చేస్తాం. ముఖ్యంగా మనం ఫెస్టివల్ అప్పుడు అంటే ఆర్టిస్ట్కి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం, కానీ ఇప్పుడు కొంత నష్టమైనప్పటికీ మనం మరోవైపు సర్వీసులు కూడా పెంచాలి. ఓవరాల్గా అసలు మనకు రోజు డైలీ ఎంత ఆదాయం వస్తుంది? ప్రస్తుతం ఇప్పుడు ఎంత వస్తుంది సార్? సో మనం డైలీ అంతకుముందు మనము 14 to 15 crores వచ్చింది. ఇప్పుడు సగంకి అది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 8 crores దాకా తగ్గిపోయడం జరిగింది. సో ఇంకా సగము గవర్నమెంట్ పైన ఆధారపడి ఉంది. సో డెఫినెట్లీ మనకు వచ్చే రోజు గవర్నమెంట్ మనకు ఆదుకుంటుంది. మనకు ఈ ఒక రీఎంబర్స్మెంట్ని రెగ్యులర్గా టైం ప్రకారం ఇస్తేనే నాకు మంచి ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం అద్భుతంగా ఉంది. మహిళలు కూడా
చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తున్నారు. సో చాలా సేఫ్టీగా ఉంటుంది. సో ఎటువంటి అంటే ఇటు ముఖ్యంగా సర్వీసులు కూడా ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సైదుల్ బిగ్ టీవీ, ఆర్టీసీ భవన్ నుండి.